వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ డే 2. మేము ఈరోజు ఇడిగుంజికి వచ్చాం. నైట్ గోకర్ణ నుండి మురుడేశ్వర్ వెళ్తుండగా అనుకోకుండా ఇడిగుంజికి వచ్చాం. ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ మీకు చూపిస్తాం. మేము ఇక్కడ టెంపుల్ బయట దేవుడికి సమర్పించే గరక తీసుకుంటున్నాం అందరం. నాకు గరక చాలు. నెక్స్ట్ ఇడిగుంజి టెంపుల్ అయ్యాక మేము మురుడేశ్వర్కి వెళ్తాం. మురుడేశ్వర్లో కూడా ఆత్మలింగం ఉంటుంది. అవన్నీ చూసుకొని నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి గురువాయూర్. ఇక్కడ 5 ఆత్మలింగాలు ఉంటాయి. ఒకటి గోకర్ణ, ఒకటి మురుడేశ్వర. ఇవి 2 చూసుకున్నాం. మిగతా 3 చూసుకోవాలి. ఇంకా అది అవుతే చూసుకుంటాం, లేదంటే లేదు. అండ్ ఇది టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. ఇదంతా అవుట్ సైడ్ కాంపౌండ్. అండ్ మీకు టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ మొత్తం చూపిస్తా. దిస్ ఈస్ ద అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడ వినాయకుడు మనకు విభుజ అవతారంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో వినాయకుడు వాహనమైన ఎలుక మనకు కనిపించదు. అండ్ ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇక్కడ ఆచారం ఏంటంటే ఇక్కడ వినాయకుడిని పెళ్లి పెద్దగా భావిస్తారు. అండ్ ఈ ఆలయ ఆచారాలు ఏంటనేవి తెలుసుకుందాం. అండ్ ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని చెబుతూ ఉంటారు. అండ్ ఇందులో వినాయకుడు స్వయంభుగా వెలిచాడు. ఈ ఆలయం శరావతి నది పక్కన ఉంటుంది. అండ్ ఈ ఆలయ ఆచారం ఏంటంటే కర్ణాటకలో బంద్య అనే జాతి వాళ్ళు ఇడగుంజి వినాయకుడిని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఇక్కడ ఏదైనా పెళ్లి సంబంధం కుదుర్చుకోగానే అటు అబ్బాయి అమ్మాయి 2 కుటుంబాలు కలిసి ఆలయానికి చేరుకొని వాళ్ళు ఒక 2 చీటీలు రాసి వినాయకుడు పాదాల చెంత పెడతారు. కుడికాలు చెంత ఉన్న చీటి కింద పడితే అది శుభంగా భావించి ముందుకెళ్తారు. అదే కనుక ఎడమకాలు చెంత ఉన్న చీటి కింద పడితే అశుభంగా భావించి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకొని మరొక సంబంధం చూసుకుంటారు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటకలో మురుడేశ్వర దగ్గర ఉంటుంది ఈ టెంపుల్. ఈ ఆలయంలో వినాయకుడికి 2 దంతాలు, 2 చేతులు అండ్ ఈ వినాయకుడు నిలబడి ఉంటుంది. నార్మల్గా అయితే కూర్చొని 4 చేతులు 1 దంతంతో ఉంటుంది వినాయకుడు. ఇప్పుడే ఇడిగుంజలి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు మురుడేశ్వర్కి వెళ్ళాలి. అక్కడ దర్శనం చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవాలి. ఈ మురుడేశ్వర్లో దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ ఉడిపికి స్టార్ట్ అయిపోవాలి. ఈవినింగ్లో ఉడిపిలో దర్శనం చేసుకోవాలి మేమైతే. అది అయ్యాక నెక్స్ట్ గురువాయూర్ ట్రావెల్ చేయాలి. మేము ఇప్పుడే మురుడేశ్వర్ ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మురుడేశ్వర్కి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. అండ్ ఎదురుగా శివ స్టాచ్యూ కనిపిస్తుంది స్ట్రైట్గా. అండ్ అది రాజగోపురం. మేమైతే ఇప్పుడే మురుడేశ్వర్ రీచ్ అయితే అయిపోయాం. బ్యాక్ సైడ్ కనిపించేదంత వ్యూ మురుడేశ్వర. అండ్ ఇక్కడ గుడి చుట్టూ బీచ్ ఉంటుంది సీ షేప్లో. మీకు అది కూడా చూపిస్తా. అండ్ గుడి అంతా టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. పెయింటింగ్ అవుతుంది గోపురానికి. మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ శివ స్టాచ్యూ హైట్ వచ్చేసి 123 అడుగులు. ఇది ప్రపంచంలో శివ విగ్రహాల్లో అతిపెద్దదైన 2వ శివ స్టాచ్యూ ఇది. అంతే. ఇక్కడ శివుడు మురుడేశ్వరగా ప్రతిష్ఠ చెందాడు. ఇక్కడ నిత్యం కుంకుమార్చనలు, అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచ మూలల నుంచి ఇక్కడ చూడడానికి వస్తుంటారు ఈ శివ స్టాచ్యూని, మురుడేశ్వరం.
అండ్ టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం లోపల. అండ్ బ్యాక్గ్రౌండ్లో శివ స్టాచ్యూ చూడొచ్చు. దర్శనం అయితే అయిపోయింది మురుడేశ్వర్లో. నెక్స్ట్ ఇప్పుడు శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా స్టాచ్యూ చూసుకొని గోపురం పైకి వెళ్ళాలి. గోపురం పైకి లిఫ్ట్ ఉంటుంది, సో అది చూసేసుకొని నెక్స్ట్ బీచ్ సైడ్ వెళ్తాం. మేము ఇంకా స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం, ఇంకా పైకి వెళ్తున్నాం. పైనకి వెళ్తే చుట్టూ బీచ్ కూడా కనిపిస్తుంది. ఇది ఈ స్టాచ్యూ వచ్చేసి అరేబియన్ సీ పక్కన ఉంటుంది. ఇది స్టాచ్యూ దగ్గర నుంచి మొత్తం టాప్ వ్యూ. అండ్ ఎదురుగా కనిపించేది రాజగోపురం. అది 20 floors ఉంటుంది. మనం రాజగోపురం పైకి కూడా వెళ్ళొచ్చు. అక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అది 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ. అండ్ ఇక్కడ బీచ్, గుడి చుట్టూ బీచ్ ఉంటుంది, టెంపుల్ చుట్టూ ఇట్లా. అండ్ ఇలాగ టెంపుల్ చుట్టూ బీచే ఉంటుంది రౌండ్గా. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. మేము ఇక్కడ రాజగోపురానికి టాప్ వ్యూకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఈచ్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్స్కి 10 రూపీస్. మేమైతే టాప్ వ్యూకి రీచ్ అయిపోయాం, 18th ఫ్లోర్కి. మీకు ఇక్కడ వ్యూ చూపిస్తా. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు పైన టాప్ వ్యూలో. ఇది మొత్తం టాప్ వ్యూ 18th ఫ్లోర్ నుండి, రాజగోపురం నుంచి. మేము మురుడేశ్వరం నుండి స్టార్ట్ అయిపోయాం.
అండ్ అక్కడి నుంచి ఉడిపి వెళ్తుండగా దారి మధ్యలో నియర్ బై ఉడిపి మాల్పే బీచ్ అని ఒకటి వస్తుంది. అక్కడ వ్యూ ఉంటుంది, ఇక్కడ వ్యూ పాయింట్. సో ఇక్కడ స్టాప్ చేసి మేము ఇక్కడ కొన్ని లొకేషన్స్ ఫొటోస్ తీసుకున్నాం. మేమైతే ఇంకా ఉడిపి రీచ్ అయిపోయాం. ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 2 o'clockకి. ఇంకా ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి ఉడిపిలో. ఉడిపిలో వేడి అయితే చాలా ఉంది అసలు. ఇది ఉడిపి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్, ఇది ద్వారం. మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. క్రౌడ్ అయితే చాలానే ఉంది. లోపలికి వెళ్ళగలిగింది ఒకసారి చూడాలి. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇది టెంపుల్కి వెళ్ళే దారి ఇది మొత్తం. యాజ్ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ అయితే చాలానే ఉంది లోపల. మరి దర్శనానికి ఎంతసేపు అవుతుందో కూడా తెలియదు. అండ్ టెంపుల్ మధ్యలో కోనేరు వ్యూ కూడా ఉంది. ఉడిపి అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. ఇక్కడ మనకు కృష్ణుడు బాలకృష్ణుడుగా అవతారంతో మనకు దర్శనం ఇస్తాడు. మనం ఇక్కడ కృష్ణుడిని చిన్న రంధ్రాల నుంచి చూడాలి. ఒక చిన్న కిటికీ ఉంటుంది, దానికి 9 రంధ్రాలు ఉంటాయి. ఆ 9 రంధ్రాల్లో నుంచి మనం కృష్ణుని దర్శనం చేయాలి. మా దర్శనం అయితే ఇంకా అయిపోయింది అందరిది. నెక్స్ట్ మేము ఇంకా ఉడిపి నుంచి మాల్పే బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇంకా అక్కడ బీచ్ చూసుకొని ఈవినింగ్ గురువారికి అయితే స్టార్ట్ అయిపోతాం. మాల్పే బీచ్కి అయితే మేము రీచ్ అయ్యాం. ఇక్కడ లంచ్ చేసేసుకొని మేము బీచ్లోకి వెళ్తాం. ఇంకా బీచ్ కూడా ఫుల్ క్రౌడెడ్గా ఉంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్లేస్లో స్టూడెంట్సే ఉన్నారు. మేము ఇంకా బీచ్ చేసేసుకొని అక్కడ నుండి గురువారికి స్టార్ట్ అయిపోయాం ఈవినింగ్ 4 o'clock. హాయ్ గాయ్స్, నౌ వీఆర్ హెడ్డింగ్ టు గురువార్. గురువార్లో కృష్ణ టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 5 o'clock అయింది. మేము రీచ్ అయ్యేసరికి midnight 2 o'clock అవుతుంది. ఆల్మోస్ట్ 12 hours జర్నీ, 11 hours జర్నీ. మధ్యలో స్టాప్స్ అన్ని క్యాల్కులేట్ 12 hours జర్నీ అవుతుంది.
సో మార్నింగ్ అంతా మేము రీచ్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. అండ్ దాని తర్వాత ఎరిమేలికి వెళ్ళాలి మేము మా కన్యాస్వామిని తీసుకొని. ఎరిమేలి కన్యాస్వామికి చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం కన్యాస్వామిని ఎరిమేలి తీసుకెళ్ళి రంగులాట ఆడించాలి, డోల్ పెట్టి డ్యాన్స్లు వేయించాలి, ఇవన్నీ చేయించాలి. మస్ట్ అండ్ షుడ్ ఎరిమేలిలో చేయాలి ఇవి. సో ఫైనల్లీ మేమైతే కేరళకి రీచ్ అయ్యాం, కాసర్గోడ్ ప్లేస్కి. అండ్ ప్రస్తుతాంట్ టీ బ్రేక్ అయితే స్టాప్ చేసాం. సో ఇక్కడ నుంచి జర్నీ ఏముంటుంది, మొత్తం ఫారెస్ట్ ఘాట్ సెక్షన్స్ ఉంటాయి. సో ఈ వీడియో ఎంతైతే ఎండ్ చేస్తున్నా. సో విల్ క్యాచ్ యూ ఇన్ ద టుమారో బ్లాగ్. Until then, bye bye.